పుణ్యక్షేత్రం భద్రాచలంలో రామాలయం అధికారి అవినీతి దంద ఆలస్యంగా వెలుగు చూస్తుంది. 3 ఏళ్ల క్రితం సత్రం నిర్మాణానికి భక్తులు ఇచ్చిన 18 లక్షల నగదును ఉద్యోగులు పక్కదారి పట్టించారు. భద్రాద్రి రామాలయం సమీపంలోని సౌమిత్రి సదనం పక్కన నిర్మిస్తున్న సత్రానికి 18 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఈవో తెలిపారు. అయితే ఆ నగదుకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోగా వాటిని సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టడంతో నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక జానకి సదనం అనేది ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించి డోనార్లు వెతికే క్రమంలో ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఎంప్లాయీస్ని. ఆ ఎంప్లాయీస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పగానే వారు ఏదో అప్పట్లో ఒక 10 నుంచి 15 లక్షలు, అది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు, ఎన్ని లక్షలో తెలియదు, ఎలా ఇచ్చారనేది కూడా కరెక్ట్గా తెలియదు, కానీ అదేదో ఇచ్చారని చెప్తున్నారు. నిన్న అక్కడ సంబంధించినటువంటి డోనారు తర్వాత మధ్య ట్రస్ట్ మా ఎంప్లాయీస్ మధ్యన ఏదో అంటే మాట్లాడుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇలా నేను డబ్బు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. డబ్బు ఇస్తే మరి ఏమైనా ప్రూఫ్ ఉంటే పట్టుకురండి, మేము ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇప్పించడమో లేకపోతే దేవాలయం ద్వారా రిసీట్ కానీ మీకు ఏదైనా ఇప్పించడమో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి వారు నా తర్వాత నాకు కాంటాక్ట్లోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వారే మళ్ళీ తిరిగి నిన్న వారు ట్రస్ట్ తరఫున తర్వాత మిగతా డోనార్ తరఫున ఒక మీడియా పర్సన్ మధ్యవర్తిగా పెట్టుకొని అక్కడికి వచ్చారని తెలిసింది. ఏదైనా మాకు నిజంగా కూడా రేపు కంప్లైంట్ వస్తే డెఫినెట్ గా ఎంక్వైరీ చేయిస్తారు కమిషనర్ గారు, చేయించి దాని మీద ఎవరున్నా కూడా బాధ్యులు ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. జై శ్రీరామ్. భద్రాచలం రామాలయంలో అధికారి అవినీతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, భద్రాచలం రామాలయంలో కొందరు ఉద్యోగుల అవినీతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 3 సంవత్సరాల క్రితం భద్రాద్రి రామాలయం ఆధ్వర్యంలోనే కాటేజీల నిర్మాణం కోసం విరాళాల సేకరణ కోసం ఆలయ ఉద్యోగులు ప్రయత్నాలు చేసే క్రమంలో కొందరు ఉద్యోగులు చూసుకున్నట్టయితే ఒక ట్రస్ట్ నుంచి, హైదరాబాద్ చెందిన ఒక ట్రస్ట్ నుంచి 18 లక్షల రూపాయలు తీసుకుని ఎలాంటి రిసీప్ట్స్ ఇవ్వకపోవడంతో గత 3 సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఎవరైతే ఆ డోనర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఆలయ ఉద్యోగులు నిలదీయడం జరిగింది. అయితే ఒక మీడియా ప్రతినిధి కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ ఇష్యూని బయట సెటిల్ చేసినట్టుగా తెలిసింది. మొత్తం ఈ వ్యవహారం అంతా ఆలయ ఈవో రమాదేవి దృష్టికి రావడం, అదేవిధంగా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఈ విషయం అంతా బయట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పొక్కడంతో ఆ ఆలయ ఉద్యోగులు ఎవరైతే 18 లక్షల రూపాయలని సొంత అవసరాలకు మళ్లిచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. మొత్తంగా చూస్తే గత బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ల పాలనలో భద్రాద్రి రామాలయం దక్షిణ అయోధ్యగా భావిస్తున్న భద్రాద్రి రామాలయంలో పాలక మండలి లేకపోవడం వల్ల ఆలయంలో పాలన గాడి తప్పింది. ప్రతిసారి ఇలాంటి వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఆలయ పాలక మండలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించాలని కూడా భక్త సంఘాలు కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కొందరు ఉద్యోగులు విరాళాలను ఇలా పక్కదారి పట్టించిన అంశంపై దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా భక్తజన సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే కొంతమంది డోనర్స్ కి కాటేజీల కోసం మేము అనుమతులు ఇప్పిస్తామంటూ కూడా కొందరు ఉద్యోగులు ఎవరైతే లాంగ్ స్టాండ్ ఉన్న ఉద్యోగులు ఉన్నారో ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఆలయ ఈవో మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని ఆమె చెబుతున్న పరిస్థితి. మొత్తంగా దేవాదాయ శాఖ కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలని, దక్షిణ అయోధ్యగా భాషిస్తున్న భద్రాద్రి రామాలయంలో గాడి తప్పిన పాలనని మళ్ళా గాడిలో పెట్టాలంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలయ పాలక మండలి నియమించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్.